ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ది కాంటెంపరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనది కానీ మన ప్రీవియస్ జనరేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎనీవే స్టూడెంట్స్కి ప్రెషర్ అండ్ స్ట్రెస్ అనేది ఉంది, బట్ అట్ ది సేమ్ టైమ్ టు మెయింటైన్ ద consistent result or the stature in the society, both lecturers and colleges మీద కూడా అంతే ప్రెషర్ ఉంది. సో దీని మీద ఈ ఎంటైర్ సినారియో మీద మీ టేక్ ఏంటి? ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ అండి, నా పేరు రమేష్. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఈ ఓల్డ్ సిస్టమ్కి ప్రజెంట్ సిస్టమ్కి చాలా వేరియేషన్ వచ్చిందండి రైట్ నౌ. అయితే ఎస్పెషల్లీ మేమైతే మెయిన్గా మాకు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. So especially coming to intermediate college, because I cannot discuss engineering stream. మెయిన్గా ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి చెప్తాము. మాది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఆస్పిరెంట్స్కి మేము కోచింగ్ ఇస్తాం. మెయిన్గా వీ హ్యావ్ ఎ జూనియర్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోచింగ్ ఇస్తాం. సో థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ టోటల్గా ప్రీవియస్ ఇయర్స్లోనేమో ఓన్లీ ఎక్కువ మగపు ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం మగపు లేదు. సో యాక్చువల్గా గవర్నమెంట్ అయితే పాలసీస్ రిఫార్మ్స్ చేస్తున్నారు, బట్ అయితే సిస్టమ్ అయితే అలా లేదనిపిస్తుంది మాకైతే. కమింగ్ టు ఇంటర్మీడియట్కి వచ్చే తలక ఎడ్యుకేషన్ సిస్టంలో ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉంటాయండి. వీ హ్యావ్ ఎస్పెషల్లీ మా దగ్గర సైన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఉంటుంది. ట్రెడిషనల్ ల్యాబ్స్ ఉంటాయి. సో అది గవర్నమెంట్ పెట్టిన డిజైన్ మంచిదండి యాక్చువల్గా, బట్ అది మాత్రం పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో అది చాలా ఎక్కువ గ్యాప్ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటేనండి మెయిన్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటే బెటర్ అండి.